హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదే. పెద్ద టెంకాయలు, చిన్న టెంకాయలు, ఈ వంటింట్లో కూడా లేదే. ఊహు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈ సండే కూడా హ్యాపీ సండే అంటాను చూడండి ఫ్రెండ్స్. నేను చేపలు పోయి ఇచ్చాను అనమాట. ఒక 4 పడ్డాయి, ఇసుక పడ్డాయి 3, మొత్తం కలిపి 1 కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. పైలట్ ఒక రకమైన పైలట్ అన్నమాట, మజాకిత్తా సముద్రం పైలట్. అది ఈ మటుకి మెతువుగా ఉంటాయి అసలు. అవి నేను కాలద్దాం అంటే నిహారిక ఏమో వద్దు వద్దు కూర చేస్తాను గుత్తంగా అంటుంది. ఏమి ఏం వద్దు, కూర వద్దా, ఫ్రై వద్దా, చేపే వద్దా? ఎందుకు వద్దురా? చేపే వద్దంట. కాల్చొద్దా? నేను అది చెప్తే అమ్మ వద్దులే గుత్తంగా చేసేద్దాం అని చెప్పి అంటుంది. నేను మాట చెప్పమంటావా? ఇప్పుడు ఈ చేప కాల్చేవనుకో, ఈ చేపలు తినేస్తారు, ఆ రాత్రి అన్నం తినరు మీరు. ఫ్రై అట్టే ఉంది, రసం ఉన్నాయి. ఇప్పుడు కూర చేసామనుకో రేపు తినొచ్చు శుద్ధంగా. ఈరోజు మన ఇంట్లో చికెన్ ఫ్రై, రసం పెట్టింది ఫ్రెండ్స్. చైతన్య ఏమో వద్దంటా ఉంది. బాగుంటుందమ్మా. ఇది చూపి. తిక్కు ఇసుక దుండ్లు, ఒరిజినల్ ఇసుక దుండ్లు, చిన్ని చిన్ని కళ్ళు బావ వీటికి. ఎందుకని? ఇది చూపి, పెద్ద చూపి. పెద్ద బొమ్మలు కూడా జారిపోతుంది. జిగురు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి టేస్ట్ అదే. వీటి మీద పెద్దవి కూడా ఉంటాయి ఇసుక దుండ్లు. నూరు అసలు లేనట్టుంది. తనుజమ్మ అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉంది. పైలట్ శుభ్రం చేయమన్నా ఫ్రెండ్స్. మన పందిరి లేదు, కూలిపోయింది. కూలిపోయింది పందిరా? ఏం లేదు ఫ్రెండ్స్, మొన్న వర్షంకాయ బాగా నానిపోయి ఒక పక్కకు ఉరిగిపోయింది అనమాట. పందిరి తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా. అందువల్ల మొత్తం తీసేసి పక్కనే వేసాను. మళ్ళీ వేయాలి. మామూలు వర్షం కదగా, భయంకరమైన వర్షం. అలాగే పెట్టున్నారు. ఇదేంటి అసలు? ఇది డిస్టిక్ అన్నమాట. రోజాపు నేను నిన్న మీ పేరెంట్స్ మీటింగ్ కదా, అప్పుడు నేను రెడ్ పువ్వు పూసింది. రెడ్ది రోజా పువ్వా పెట్టుకెళ్ళావా అక్క? పింక్ది. అవునా? పింక్ పువ్వు పూసింది ఒకటే, అంటే రెడ్ పువ్వు. రెడ్ ఒకటి పింక్. పింక్ ఎవరు పెట్టుకున్నారు? పింక్ ఆమె బుకే చేసుకొని నాకు పెట్టుకోలేదు. నేనే చేసా బుకే. అవునా? సార్ వాళ్ళందరూ బుకే బాగుందన్నారంట. ఎవరు చేసింది? నిన్న చైతన్యకి తనుజమ్మ బుకే రెడీ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. అది కూడా ఆకులు లేవు, పెద్ద పెద్ద ఆకులు కావాలి. టెంకాయ ఆకులు తీసుకున్న లేతయ్యి తీసుకొని చుట్టూరు పెట్టేసా. మీ స్కూల్ ఎట్లా జరిగిందమ్మా? మా స్కూల్లో కూడా బాగా జరిగింది. స్టేజ్ కట్టారు మా స్కూల్లో. ఎవరెవరు పాట పాడారు? నేను కూడా. రఘువరన్ సినిమాలోంచి అమ్మ అమ్మ పాట పాడింది ఫ్రెండ్స్ తనుజ. చాలా మంది మెచ్చుకున్నారంట. ఎవరెవరు పాడారమ్మా? నేను, కరిష్మా అనే అవుతుందా. మీ ఫ్రెండే కదా? ఓకే, వెరీ గుడ్. అందరూ మసాజ్ చేస్తున్నారు. అందరూ పాడేటప్పుడు ఏమంటే అందరూ సైలెంట్ గా అయిపోయి అందరూ అల్లరి చేస్తున్నారు. మేము వెళ్ళి అట్ట పాడేమో లేదో అందరు గప్చుప్పుగా చూస్తా ఉన్నారు. అంటే పాట బాగున్నట్టుంది అదన్నమాట. ఇది పెద్దదిగా ఉంది కాబట్టి కొద్దిగా ముదురుది కదా, ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిండి పిండిగా ఉంటుంది అంతే. మీకు మొన్న చెప్పినట్టు ఫ్రై మటుకు చేసుకోవద్దు ఆయిల్తో. మామూలుగా మంట మీద కాల్చుకొని చేసుకున్నా పర్వాలేదు, ఇట్లా పులుసు పెట్టుకున్నా బాగుంటుంది అనమాట. దాని టేస్టే వేరు అసలు.
ఇంకా నేను ఆ టేస్ట్ కూడా చూపిద్దాం అనుకున్న పిల్లలకి. ఈసారి ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఖచ్చితంగా చేప వాళ్ళ దగ్గర కాల్చి పెడతా. ఆ కాల్చి తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. పిల్లలు ఏంటంటే నేను చెప్పే లోపల నోరు అవుతుంది డాడీ మాకు కూడా అలాగా ఒకసారి కాల్చి ఇవ్వవా అని చెప్పి అన్నారు. అందువల్ల చైతన్య వద్దు వద్దు అంటుంది. మొన్న నేను చెప్తుంటే అంత బాగుంటుందా డాడీ అనింది. ఏ లెక్క ఏ లెక్కరా? అబ్బా అవార్డు ఇచ్చిండ్రా. అందరూ చప్పట కొట్టండి. వద్దులే చేస్తున్నావుగా. అదేమన్నా పెద్ద లెక్క అంటారా లెక్క చేయడానికి. వెరీ గుడ్ గుడ్ గర్ల్. అవునరా క్యాలిక్యులేటర్ చేస్తున్నావు. వెరీ గుడ్ గర్ల్. ఫ్రెండ్స్కి తెలుసు నువ్వు తెలివిగల్లా చైతన్యం అని. అరే ఇప్పుడు ఏం లెక్క చూస్తావు? లెక్కలను చూసేసింది కదా. ఇంక ఈ రోజు నుంచి శనివారం రోజు చూద్దులే లెక్క. 6 రోజులు లెక్క. ఏందిరా మీకు వినపడుతుందా ఫ్రెండ్స్? ఆ కోత ఆ పిట్ట చూడడానికి 2 అంగుళాలు ఉంటుంది. అరుపు చూడండి ఎట్లా ఉందో. ఎక్కడుంది అర్థం కావట్లేదు. మామూలుగా వచ్చిందంటే 1 2 వస్తాయి. గోల గోల చేస్తాయి ఫ్రెండ్స్. అరుస్తూనే ఉంటాయి. మామూలుగా రావు కానీ కనపడవు. అసలు ఎక్కడి నుంచి అరుస్తున్నాయి కూడా అర్థం కాదు. ఏం చేస్తున్నారా? కనపడ్డా అసలు నీకు అరిసేసి వెళ్ళిపోద్ది అంతే. మధ్యాహ్నం పూట వస్తుంది ఎక్కువగా. ఎవరు తలస్నానం ఇప్పుడు తనజమ్మ చాలా మితువుగా ఉంటుంది. కోసేటప్పుడు కూడా భయం భయంగా పోతాను. చేప చూడు అసలు రబ్బర్ జాయినట్టు సాగిపోతానే ఉంటుంది. జిగురు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ పైన. ఇది ఎక్కువగా నీటి అడుగు బాగాన నేలకి, అది కూడా ఇసుక నేలలో ఇసుక అనుకుంటుంది అనమాట. అందువల్ల అంత వైట్. సముద్రం ఒడ్డును కూడా కనపడుతుంటాయి బయటకు వచ్చి. కాకపోతే చాలామంది గమనించరు. అలా వచ్చి మళ్ళీ వెనక్కి పోయేటప్పుడు సర్రని వెళ్ళిపోతాయి, ఉండవు. ఏంటి చిన్నదే ఎంత గట్టిగా ఉందా? కత్తి పెడక పొద్దున లేనట్టుంది చూడు. టెంకాయలు తలస్నానం చేసేసావు, మేకప్ వేసుకున్నావు, దేవుడు పెట్టావా? కాలు చేతులు కడుక్కొని దేవుడు పెట్టేసి 6. ఓకే ఓకే 5:42 ఓకేనా? 6 అవగానే పెట్టేసియా? యాడకరా? ఇండియా అలాగే ఈ మనిషి నువ్వు కూడా వేయాలి అట్లా. ఓకేనా? చూడు ఇంకా ఉంది. ఇది ఎవరు వేశారు? అమ్మ. ఓకే వెరీ గుడ్. అమ్మ నిహారిక నీకు దిగులో. తనుజమ్మ కూడా చేప క్లీన్ చేసేస్తుంది. అయిపోయింది పని. దాని పని అయిపోయింది. క్లీన్ అయిందా? ఏందా నల్లంగా ఉంటుంది ఇంకా? అంతే బావా, మొత్తం పులుసు తీసేసింది. లేదు నాన్న వాడు అసలే పాపం చాలా మెతు. పలసగది చర్మం ఊడిపోద్దుడికి. జాగ్రత్త. శొంఠి కాపీ వాడు చిన్నగా మన నోట్లోకి వెళ్ళాలి. వాడు తలకాయ చూడు. తలకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టే అమ్మా. ఆరేంది పెట్టి. కాలు చేతులు కడుక్కున్నావుగా? చాలా కడుకు రాలేదు కదా అమ్మాయి? పట్టుకోలేదుగా? అక్కడ తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ వీడియో. కాకపోతే ఏంటంటే ఈ పడతా ఉన్నాయి. పడేటప్పుడే
మనం టకటగా వేయాలన్నమాట. ఎర్ర ఈ జిలేబీ టక్కన పడింది. కళ్ళు కొంతమంది వేస్తారు బాబా. ఏ తిన్నాక వద్దులే తీసి, ఫస్ట్ నుంచి మనకు అలవాట్లేదుగా. పైలెట్ అంత పెద్ద కళ్ళు. ఇప్పుడు ఈ చేప 2 ముక్కలకు వస్తున్నా. నీకు అలా అనిపిస్తా పోయి కూరకి నీకు ఎట్లా కావాలనుకుంటావో అట్లా కట్ చేసుకో. కవక్కని జాగ్రత్త కట్ చేసేటప్పుడు కడుపులో ఉంగరాలు గింగరాలు ఉంటాయి, బంగారం. ఇంకేం లేదు ఉంటే అందరూ ఇంకా ఏటకు మొదలుకొని ఉంటారు. ఉంగరం దొరికిందనుకో పొరపాటున, ఓయమ్మా ఫలానా సుకుమార్ ఏటకు పోయాడంట, చేప కడుపులో ఉంగరం చిక్కిందంట, ఒరే బంగారు పడుతున్నాయంట. మన్నూరు చేపలు పడేది చేపల కాలంలో ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు అన్నది బంగారు కదా కాదా అని ఖచ్చితంగా ఇల్లంతా చుట్టుకోపోతారు. ఎందుకంటే ఉంగరం అంటే ఇంకా అంతేగా. అవును, బంగారమా కాదా మనం కూడా వెళ్ళాం పదండి. జాగ్రత్త తను ఏం చేస్తానా జారిపోతుంది, జాగ్రత్త. అవి అమ్మగా వస్తుందిలే, నీ వల్ల కాదు. చాకుతో అది ఆ చేపని అటకపోయకూడదు. ఇందాకలంటే అది జిలేబీ కాబట్టి ఎటకొచ్చినా పర్లేదు. కళ్ళు కూడా చూస్తున్నట్టుంటుంది మనిషి సైలే. ఈ సైజ్ వస్తూ ఉంది. ఆ పెద్ద నోట్ క్లీన్ చేసుకో తీసుకొని. ఇది క్లీన్ అయిపోయిందా? పులుసు తీసావా? పక్కన పెట్టుకొని పెద్దోనిది. ఇది పడ్డప్పుడు అయితే గాలానికి గాలం అల్లాడిపోయింది తెలుసా. పడిపోయిందిరా 3 కేజీల చేప అనుకో. తీరం చూసా 1/4 కిలో కూడా లేదు. కాకపోతే సరిపోద్ది, ఒక 3 ముక్కలు వస్తుంది. ఇప్పుడు చేప వద్దంటావు నీకు? వద్దని కాదు, అట్టంటే అట్ట మళ్ళీ. ఇదిగో ఇది ఇందులో అయితే నువ్వు జట్టు ఉందా క్లీన్ చేయరే తనుజ. తనుజ ఫిష్ మార్కెట్. మార్కెట్ కాదు ఇల్లు. అలా మార్కెట్ పెడితే ఎలా ఉంటుంది? ఫిష్ మార్కెట్. వచ్చిన వాళ్ళు ఇవాళ కూర చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు కావాలి. కట్ చేస్తే తనుజే కట్ చేయాలరా, చేపను క్లీన్ చేస్తే తనుజే క్లీన్ చేయాలి. రేపు చేసుకోవాలా? ఆదివారం వస్తే సోమవారం వెళ్ళాలి చేపలు ఎత్తుకున్నాళ్ళు. అంతే కదా తనుజే? అదిగో క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా కావాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా, అందుకోసం. పాటలు పాడుతుంది చైతన్య. క్లీన్ చేసిన చాలేరా, దాన్ని పీతలు వేసిపోద్ది. కానీ నీళ్ళు అయిపోయి తలసం చేద్దు నువ్వు కూడా. చీకటి పడిపోతున్నా కానీ అబ్బా ఇది ఎప్పుడు పాత్రలు చేస్తావు హారిక? ఇక కోసేద్దాం, ఇంకా కోసేస్తే కాయలు ఊరుతాయి. చూడు జనమే ఉంది ఫ్రెండ్స్ ఈ చేప. ఓకే, మనకు తెలియదుగా. ఆ జిగురు వల్ల కట్ చేయలేకున్నాం సరిగా. పొట్టు చిక్కట్లా నాకు. తనజా నీళ్ళు పోయి కాసింది నాకు. ఇంకా 1/2 కిలో సైజు పడితే ఇంకెట్లుంటుంది చూడు. కడుతోట్లేదు, లోపల ఎంతో ఉంది చూద్దాం. చూడలే మన కష్టాలు అయితే తిరిగిపోతాయి. ఏముంది? ముత్యాలు, హారాలు, పేగులు అయ్యి. నేను చెప్పాను మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఏమైనా ఉన్నాయని చూడు.
ఇగో ఉన్నాయి లోపల పసుపు వజ్రాలు ఉన్నాయి. కాచిప్పల్లో ముత్యాలు ఉన్నట్టు. ఓకే, జనం మీద ఉంది ఇది కూడా. అది బాగా అదేలే 2 ముక్కలు చేస్తున్నావా? డాడీ మామూలుగా ఎప్పుడు తినే చేపలే కదా ఇవి? కాదు మామూలుగా గెండి, బొచ్చి, కాగెండి ఇలాంటివి, తర్వాత వాలగలు, మట్ట గిడుసులు, జిలేబులు అన్నీ మామూలుగా తినేవే. కానీ ఈ ఇసుక దిండు చేప అనేది రేరుగా చిక్కద్దు అనమాట. ఆ టేస్ట్ మీకు మనం తిన్నప్పుడు ఎలా ఉంది చెప్పు, నీకు ఎలా ఉంది అసలు? మన ఫ్రెండ్స్ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎంతమందికి ఆలుగడ్డ తెలుసు? చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. అప్పటి అయితే ఆలుగడ్డ అనేది తెలుసు అనమాట. ఆలుగడ్డ మనం ఉడకబెట్టుకొని మంచి గడ్డలు ఉంటాయి అనమాట. వాటిల్లో కూడా కొన్ని వేస్ట్ గడ్డలు ఉంటాయి, అవి జిగురుగా ఉంటాయి. పొడిగా ఉండే గడ్డలు ఉంటాయి, అవి తిన్న వాళ్ళకి మీకు అర్థం అవుద్ది. ఆలుగడ్డ తినేటప్పుడు ఎలా పొడిగా ఉంటుంది మన నోట్లో, అదే విధంగా ఉంటుంది అనమాట ఈ చేప కూడా. ముక్క తింటుంటే అంత బాగుంటుంది అసలు. అది చెప్తే అర్థం కాదు, మీకు తింటే మీకు అర్థం అవుతుంది. కత్తి పెట్టుందిగా కాదు, వచ్చేసిద్ది ఇట్ట తుంచితే దాని చట్టే వచ్చింది నాకు. ఇది ఒక రవ్వ ముదిరాం కదా, అదే ఊరికే తెప్పి చేస్తే అయిపోయి. ఇది ముళ్ళకి బలి గుచ్చుకున్నాయి దవడలో. ఇది కూడా వేస్తానుగా, తీసేసి వేస్ట్. నువ్వు వేసేది పీక, అది కూడా వేస్తా. ఒకని పక్కన వేసాను పడేస్తాను అనుకో. నాకంటే అది ఎట్టని తెలుసా, ఒక చిన్న ముసలి తల ఉన్నట్టుంది, ముసలి తల. బాబా చూడు పుల్లు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అమెజాన్ అడవిలో తిరిగే ముసలి మొహం లాగా ఉంది. చైతన్య ముసలి మాంసం తింటుంది. ఇప్పటి నుంచా? ఏది సముద్రం జల్ల? ఇప్పుడే మారిపోయావు. ముసలి తల అని చెప్పి అంతే. టేస్ట్గా. సో ఇప్పుడు నుంచా లేకపోతే ఇప్పటి నుంచానా? ముసలి తల అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అప్పుడే మార్చేసింది పార్టీ. కానండి నేను ఇప్పుడు చుట్టా మళ్ళీ